ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవేలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనం అపోస్తలుడైన పౌలు తన శిష్యుడు మరియు తన జతపనివాడైన తిమోతికి రాస్తున్నాడు. ఈ వచనంలో పౌలు తిమోతిని మాత్రమే కాకుండా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి పిలువబడే వారందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఈ వచనం వ్యక్తిగత ప్రవర్తన, సత్యానికి నిబద్ధత మరియు విశ్వాస బోధనలకు నమ్మకంగా ఉండడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది. ఇక్కడ పౌలు తిమోతితో నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండమని అంటున్నాడు. ఇది స్వీయ పరీక్షను మరియు విశ్వాస బోధనలను జాగ్రత్తగా గమనించుటను తెలియజేస్తుంది. ఇతరులకు సాక్ష్యం ఇచ్చేటప్పుడు మన వ్యక్తిగత స్వభావము, ప్రవర్తన మరియు సత్యమునకు కట్టుబడి ఉండడం చాలా ముఖ్యము. అందుకే పౌలు తిమోతిని తన వ్యక్తిగత జీవితంలో అప్రమత్తంగా ఉండాలని మరియు క్రైస్తవ విశ్వాసం యొక్క బోధనలకు కట్టుబడి ఉండాలని ఆదేశిస్తున్నాడు. ఇది తిమోతికి మాత్రమే కాకుండా సువార్త ప్రకటించడం మరియు బోధించడం అప్పగించబడిన ప్రతి విశ్వాసికి కూడా సంబంధించినది. క్రీస్తు సాక్షులుగా ఆయన సేవలో మన ప్రవర్తన మరియు మన నమ్మకత్వం ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఇది మనకు గుర్తు చేస్తుంది. ఈ వచనంలో వీటిలో నిలకడగా ఉండుము అనే మాట క్రైస్తవ విశ్వాసాన్ని జీవించడంలో మరియు దానిని ఇతరులకు బోధించడంలో స్థిరత్వం మరియు పట్టుదలను ప్రోత్సహిస్తుంది. క్రైస్తవ జీవితం ఒకేసారి తీసుకునే నిర్ణయం కాదు. ఇది క్రీస్తును అనుసరించడం మరియు ఆయన బోధనలకు నమ్మకంగా ఉండడం అనే జీవితకాల ప్రయాణం. సవాళ్ళు మరియు వ్యతిరేకత ఉన్నప్పటికీ దీనికి ఓర్పు మరియు అంకితభావం చాలా అవసరం. అలాగే పౌలు నీవీలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందు అని చెప్పాడు. ఇది క్రైస్తవ జీవనం మరియు బోధన యొక్క ప్రభావాన్ని నొక్కి చెప్తుంది. క్రీస్తు మార్గంలో నడవడం ద్వారా మరియు సత్యాన్ని నమ్మకంగా ప్రకటించడం ద్వారా ఒకరు తమ స్వంత రక్షణను పొందడమే కాకుండా ఇతరుల రక్షణలో కూడా పాత్ర పోషిస్తారని ఇది సూచిస్తుంది. ఈ వచనం క్రైస్తవ జీవితంలో జవాబుదారీతనం అనే దాని గురించి కూడా మాట్లాడుతుంది. విశ్వాసులు తమ స్వంత ఆధ్యాత్మిక శ్రేయస్సు మరియు ఎదుగుదలను, అలాగే వారి చుట్టూ ఉన్నవారి ఆధ్యాత్మిక ఎదుగుదలను కూడా గుర్తించుకోవాలని తెలియజేస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడము, స్వార్థికుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును అని. సహోదరి సహోదరులారా, మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయమును స్థిరపరచుకొనుట మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనము కలుగలేదు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వాక్యాన్ని ప్రకటించేవారు వారు ప్రకటించే బోధను గూర్చి జాగ్రత్త కలిగి ఉండాలని, వాటిలో నిలకడగా ఉండాలని, అలా చేసి వారిని వారి బోధ వినేవారిని రక్షించుకుందరని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము వాక్యమును ప్రకటించుచు సమయమందును అసమయమందును ప్రయాసపడుచు సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుచు గద్దించుచు బుద్ధి చెప్పుచు అన్ని విషయములలో మితముగా ఉంటూ
మా పరిచర్యను సంపూర్ణముగా జరిగించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మాకు నీ వాక్యము బోధించి మా పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించే వారంగా ఉండుటకు కృపచూపమని, నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడక నీ కృపను బట్టి హృదయము స్థిరపరచుకునే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.